చాలా వరకు చాలామంది యువకుల్లో వచ్చే అంగస్తంభన సమస్యలు ఏంటి అనేది అడుగుతూ ఉంటారండి. సో, ఈ యువకుల్లో వచ్చే అంగస్తంభన సమస్యల గురించి అయితే 100% అసలు వీటికి ట్రీట్మెంట్ అనేది అవసరం లేకుండా ప్రాపర్‌గా ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఏవైతే చెప్పుకున్నామో అసలు వాటి గురించి భయపడాల్సిన అవసరం లేకుండానే ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా మనం ఒక సిస్టమ్ ఒక 3-4 మంత్స్‌లో ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారానే మనం దాన్ని అరికట్టుకోవచ్చు. సో, యువకుల్లో వచ్చే అంగస్తంభనలకి మెయిన్ కారణాలు ఏంటంటే 2, 3 అంటే బేసిక్ రీజన్స్ చెప్పుకుంటే జనరల్‌గా 4-5 రీజన్స్ అనేవి ప్రాబబుల్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్. అంటే మానసిక ఒత్తిడి. చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేయటం, లేదంటే ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువగా తీవ్రమైన ఆలోచనలకి ఆలోచించటం. సో, ఎప్పుడైతే మనం ఈ తీవ్రమైన ఆలోచనలు, ఒక మానసిక ఆందోళన, ఒక మానసిక రుగ్మతకు గురవుతామో ఆటోమేటిక్‌గా మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోయి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి గ్రాడ్యువల్‌గా తగ్గిపోవటం అనేది, స్లో డౌన్ అవ్వటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుందండి. సో, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎప్పుడైతే మనకి ఈ బాడీలో తగ్గిపోయిందో ఆటోమేటిక్‌గా అంటే తగ్గిపోవడం అనే దానికంటే ముందు అసలు ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది సైకలాజికల్‌గా స్టార్ట్ అవుతుందండి. సో, ఎప్పుడైతే మనకి ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయినాయో ఆటోమేటిక్‌గా అంటే ఇది ఏదో ఒక 1 ఆర్ 2 డేస్‌లో జరిగే ప్రక్రియ అనేది కాదు. ఇది ఒక చిలికి గాలివాన అవుతున్నట్టు అనమాట. అంటే చిన్న ప్రాబ్లమ్ నుంచి దీన్ని పెద్ద ప్రాబ్లమ్ చేసుకొని దాన్ని తగ్గొట్టుకునే వరకు తెచ్చుకోవటం. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే ప్రాపర్‌గా ఒకవేళ డిప్రెషన్‌కి గురవుతున్నా కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ అనేవి ఉంటుంటాయి. కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఉంటూ ఉంటుంది. సో, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం, దాన్ని మొత్తం పూర్తిగా నిర్మూలన చేసుకోవాల్సిన అవసరం కూడా 100% ఉంటుందండి. సో, అలాగే కొంతమందికి కొన్ని కోమార్బిడిటీస్ ఉంటుంటాయి. చిన్న ఏజ్‌లోనే డయాబెటీస్, చిన్న ఏజ్‌లోనే హైపర్ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో, వాటికి వాడుకునే మెడికేషన్స్ ద్వారా కూడా ఈ బాడీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుందండి. సో, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది కొంతమందికి ఎదుగుదలలోనే కొంతమందికి కొన్ని కంప్లైంట్స్ అనేవి అంటే బాడీ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి నేచర్‌లో ఏదైతే ఫిజియలాజికల్‌గా కొన్ని చేంజెస్ రావాలో ఆ చేంజెస్ అనేవి కరెస్పాండింగ్ వస్తూ ఉండవు. ఇప్పుడు అట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే అది మనం పాథలాజికల్‌గా తీసుకుంటాం. అంటే బాడీ శరీరంలో వచ్చే మార్పు అంటే దాన్ని మనం టోటల్ టెస్టోస్టెరాన్ చెక్ చేసుకొని మనం గ్రాడ్యువల్‌గా దాన్ని మానిటర్ చేసుకుంటాం. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో కూడా వాటికి ట్రీట్మెంట్ అంటే మందులు అనేది ఏం అవసరం లేదండి. ప్రాపర్‌గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్‌తో పాటు మనం జాగ్రత్తలు అంటే ఏవైతే మనకి ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్నాము, లేదంటే ఒబేసిటీ అన్నాం, కోమార్బిడిటీస్ అన్నాం, తినే ఫుడ్ హ్యాబిట్స్ అన్నాం. సో, ఈ టెన్షన్స్ రెగ్యులర్‌గా ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌ని మనం మెడిటేషన్ చేసుకుంటూ వాటిని అన్నింటిని దూరం చేసుకుంటే గ్రాడ్యువల్‌గా యంగ్ ఏజ్‌లో ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి మెడికేషన్స్, ఎటువంటి బ్లడ్ టెస్ట్‌లు అవసరం లేకుండానే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్‌ని కూడా మన హెల్త్‌ని మనం కంట్రోల్ చేసుకుని, మన హెల్త్‌ని మనం గ్రిప్‌లో తెచ్చుకొని, మన ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్‌గా యంగ్ ఏజ్‌లో వచ్చే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌ని కూడా మనం పూర్తిగా అరికట్టుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.